ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం ఆత్మాభిషేకంతో నిండిటకు 4 మెట్లు. దయచేసి ప్రతి వారు కూడా మనసును కేంద్రీకరించి దేవుని మీద దృష్టి నుంచి ఒక పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకుని, దేవా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా నా జీవితంలో ఆత్మీయ స్థితిలో నేను పైకెక్కగలగాల. నా జీవితంలో పొందుకోవాలి, సరి చేసుకోవాలి అన్న ఆశతో మీరు కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించే కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇలా జాగ్రత్తగా గమనించాలి. 92 కీర్తన 10వ వచనంలో గురుపోతు కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తితిని, నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. 23 కీర్తన 5వ వచనం చూసినట్లయితే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా నీకు చాలినంత ఇచ్చే దేవుడు కాదు. నీకు పాతది మిగిలి ఉండగానే కొరతది ఇచ్చే దేవుడు, ఇచ్చినది కూడా పొంగి పొరలేటువంటి స్థితిలోకి నడిపించే దేవుడు. ఇక్కడ ఈరోజు అభిషేకం అంటే మనుషులకు కంటికి కనిపించేటువంటి అభిషేకం ఉన్నది, కంటికి కనిపించిన అభిషేకం కూడా ఉన్నది. అందరూ చూస్తున్నట్లుగా తల మీద నూనె పోసి అభిషేకిస్తున్నారు, చేతులుంచి ప్రతిష్ఠిస్తున్నారు. అది మనుషులకు కనిపించేటువంటి అభిషేకం. అయితే ఎవ్వరూ కూడా చూడకుండా ఆత్మ వారిలో నివసించి ఎందు నిమిత్తం అభిషేకించబడ్డారో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి కావలసినటువంటి శక్తి, బలము, జ్ఞానము దయచేయుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే శరీర కార్యాలు అయితే కనిపిస్తాయి, కానీ ఆధ్యాత్మికమైన కార్యాలు కనిపించవు. ప్రవక్త అయినటువంటి సమూయేలు దావీదును తన సహోదరుల ఎదుట అభిషేకం చేశాడు. అప్పటి నుండి దేవుని ఆత్మ దావీదు మీదకు దిగి వచ్చాడు. 23వ కీర్తన 5వ వచనంలో నా గిన్నె నిండి పొర్లిచున్నది అని దావీదు గారు పాట పాడాడు. కీర్తన అంటే పాట కదా. 23వ కీర్తనలో 5వ వచనంలో చెప్తున్నటువంటి మాట, దావీదు గారు పాడుచున్నటువంటి పాటలో ఒక మాట ఏంటంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నదని పాడుకుంటూ ఉన్నాడు ఆయన. నిండి పొర్లున్నట్లుగా ప్రభు అభిషేకించేటువంటి వాడు. గమనించాలి, ప్రభు ఏది ఇచ్చినా కూడా ఓవర్ఫ్లో. పేతురికి చేపలు అవసరం కాబట్టి, పేతురికి చేపలు పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఆ చేపలు పట్టేటువంటి విధానంలో ప్రభు సహాయం చేశాడు కాబట్టి ఆ యొక్క బోటు నిండి పొర్లుచున్నది, వల పిగిలిపోచున్నది. చూసారా, దేవుడు ఇచ్చాడంటే నీ సామర్థ్యంకి మించి ఉంటుంది అన్నమాట, నీ శక్తికి మించి ఉంటుంది, నీ స్థాయికి మించి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నిండి పొర్లునట్లుగా ప్రభు అభిషేకించాడు. నిండి పొర్లునట్లుగా ప్రభు అభిషేకించేటువంటి వాడు అనమాట. ఆకాశపు వాకిండ్లను తెరచి కుమ్మరించేవాడు కొంచెముగా కాదు, నిండుగా అభిషేకిస్తాడు. 133వ కీర్తన 2వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆనాడు అహరోను శిరస్సుపై అభిషేకం పోయబడినప్పుడు అది అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగి అంచు వరకు దిగజారినటువంటి పరిమళ తైలముగా ఉన్నది.
యోహాను సువార్త 3:34 మీరు చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి మీద పరిశుద్ధాత్మ పౌరం వలె దిగి వచ్చాడు. ఆ అభిషేకము ఆయన ప్రాణాత్మ శరీరంలో నిండి పొర్లింది. ఆయనకు అనుగ్రహించబడిన కొలతలేని ఆత్మ. ఆ అభిషేకము ఆయన వస్త్రం మీద ఉన్నది. అందువలన రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే దైవికమైనటువంటి స్వస్థత పొందుకున్నది. ఆమేన్. అభిషేకము అనేటువంటి మాటకు కుమ్మరించబడుట అని అర్థం. హల్లెలూయా. రాసుకుంటున్నారా? అభిషేకం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కుమ్మరించబడుట. అపోస్తలుడైనటువంటి పౌలు గారి మీద కుమ్మరించబడినటువంటి అభిషేకము అతని నడికట్ల మీద, చేతి గుడ్డల మీద కూడా ఉన్నది. పేతురు మీద కుమ్మరించబడినటువంటి అభిషేకము అతని నీడలో కూడా ఉన్నది. ఇదే మనకు అర్థం కానటువంటి విషయం అనమాట. గుడ్డలో ఉందా, నీడలో ఉందా అంటే దేవుని యొక్క అభిషేకం ఎలా ఓవర్ఫ్లో అవుతుందో ఈ విషయాన్ని మనం గమనించాలి. మూగ చెవిటి వాడైనటువంటి వ్యక్తిని ఒక సేవకుని యొద్దకు తీసుకుని వచ్చారు. అయితే ఆ సేవకుడు మరో స్థలానికి వెళ్ళాడు. గమనించాలి. ఆశతో సేవకుడు ఉంటాడు, ప్రార్థన చేద్దామని చెప్పి ఆ మూగోడు చెవిటివాడైనటువంటి వ్యక్తిని తీసుకుని వస్తే ఆ ప్రాంతంలో ఆ సేవకుడు అనుకున్న ప్లేస్లో లేడు. వాళ్ళు తీసుకుని వచ్చారు కానీ సేవకుడు లేడు. ఆ వ్యాధిగ్రస్తుని పాస్టర్ గారు మంచం మీద పడుకోబెట్టారు. వింటున్నారా? నమ్మం ఇలాంటివి మనం. ఎప్పుడైతే ఆ పాస్టర్ గారు మంచం మీద పడుకోబెట్టారో దేవుని శక్తి ఆయన మీదకి దిగి ఆయనను బాగు చేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని శక్తి ఆ వ్యక్తి మీదకి దిగి పాస్టర్ గారు మంచం మీద పడుకున్నాడు, లేచినప్పటికీ బాగుపడిపోయాడు. అలాగని చెప్పి మీ ఎక్కడ పెడితే అక్కడ ఇట్లా చేయకండి ప్రియులారా, గమనించాలి. యాకోబు ఆదికాండం 31:13 చూసినట్లయితే, పాత నిబంధనలో యాకోబు గారు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనేది ఆ యాకోబు గారు బేతేల్లో ఒక స్తంభాన్ని నాటాడు, దానిని అభిషేకించాడు, అక్కడే మొక్కుబడి కూడా చేసినని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మనకి. ప్రత్యక్ష గుడారం కట్టవలసిందిగా మోషేకు సెలవిచ్చినటువంటి దేవుడు ప్రత్యక్ష గుడారపు పనిముట్లు యావత్తు కూడా అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపించాడు. దేవుని బిడ్డలు మాత్రం కాదు, వారికి చెందిన యావత్తు కూడా దేవుని ప్రసన్నత అభిషేకం ద్వారా కాపాడబడవలను. ఆమేన్. ఎలీషా మీద ఉన్నటువంటి అభిషేకము అతని ఎముకల్లో కూడా ఉన్నది. ఎందుకంటే ఎలీషా గారు చనిపోయిన తర్వాత రోజులు కాదు, సంవత్సరం అంటండి. వింటున్నారా? ఎలీషా గారు చనిపోయిన సంవత్సరం అయిపోయిన తర్వాత ఒకడు చనిపోతే చనిపోయిన మనిషిని పాతిపెట్టడానికి ఆ గుహలో ఉంచినప్పుడు ఎలీషా ఎముకలు తగిలాయి కాబట్టి ఆ ఎలీషా గారి యొక్క ఎముకలు తగిలితే ఎండిపోయిన ఎముకలు చచ్చిపోయిన వాడికి తగిలితే వాడు బ్రతికి లేచి కూర్చున్నాడంట. ఎండిపోయిన ఎముకలు బ్రతికించటకు శక్తి గలవై ఉన్నాయి. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? జాన్ వెస్లీ గారు ఒక దినం ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అది ఒక స్టేషన్లో ఆగిందంట. ఆయన కిటికీ గుండా ఒక గ్రామాన్ని చూస్తే ఆ గ్రామ ప్రజల దేవుని ఆత్మచేత తాకబడిన వారై పశ్చాత్తాపం చెంది యేసుప్రభువును వెతకడం ప్రారంభించారంట. ఎంత అద్భుతం! దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ శరీరాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠించండి. మీ వస్త్రపు నీడలో దేవుని ప్రసన్నత కనబడుతుంది. ఈ అంత్య దినముల యందు ప్రభు తన ఆత్మను అన్యజనుని మీద అపరిమితంగా కుమ్మరిస్తూ ఉన్నాడు. కొంతమంది రక్షణతో ఆగిపోతున్నారు. రక్షణ పొందారు, బాప్తిసం పొందారు, ఆగిపోయారంతే. రక్షణ ఒక నీటి బుగ్గలతో సమానం. యెషయా గ్రంథం 12:3, యోహాను సువార్త 4:3, నీటి బుగ్గ కొంతమందికి మాత్రమే ప్రయోజనకరం. పరిశుద్ధాత్మ దేవుడు, ప్రియులు గమనించాలి, పరిశుద్ధాత్మను బైబిల్ ఒక జీవనదితో పోలుస్తూ ఉన్నది, నీటి బుగ్గతో కాదు. యోహాను సువార్త 7:37-38 మీలో నుండి బయలుదేరు ఈ అభిషేకపు నది ఒక దేశానికి ప్రయోజనకరంగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా.
అభిషేకాన్ని పొందినటువంటి పక్షంలో నేడు ప్రభు యొద్ద అడగండి. ఇంతకుముందే మీరు అభిషేకించబడినట్లయితే ఆత్మ వరాలు మీలో రేపబడటానికి అప్పగించుకోనండి ప్రియులారా. మీ పాత్ర నిండి పొర్లునట్లుగా ప్రభు మిమ్మల్ని అభిషేకించాలని ఆశతో ఉండండి. దేవా, ఈరోజు ఒకవేళ నేను అభిషేకం పొందుకోలేని వ్యక్తిగా ఉండి, దేవా ఈరోజు నేను అభిషేకిస్తున్నందుకు వందనాలు. ఒకవేళ నువ్వు ఆల్రెడీ అభిషేకించబడినట్లయితే ఆత్మవరాలతో వాడబడాలి, నింపబడాలి, కొనసాగాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలని ఆశపడండి. సరే, ఇప్పుడు మనం 4 మెట్లు అనుకున్నాం కదా. మొదటి మెట్టు ఎక్కుదాం మనం. ఇప్పుడు మొట్టమొదట వ్యక్తి ఏంటంటే అభిషేకంతో నింపబడటానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే హల్లెలూయా, ఆత్మతో నిండినట్లుగా మనం ఏం చేయాలంటండి? మొట్టమొదటి మెట్టు క్రొత్త భాషలు మాట్లాడాలి. ఆమేన్. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం ప్రకారం నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. ఏమనగా నా నామమున క్రొత్త భాషలు మాట్లాడుదురు. ఆమేన్. క్రొత్త భాషలు మాట్లాడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు గమనించాలి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనంలో పెంతెకోస్తు దినమున ఆత్మాభిషేకం కుమ్మరించబడినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 11వ వచనంలో దానిని వినిన వారు వీరు మన భాషలలో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినిచున్నామని చెప్పుకున్నారు. హల్లెలూయా. తర్వాత యోవేలు గ్రంథం 2:28-29 చూసినట్లయితే నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలవారు కలల కొందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఆ అభిషేకము చూడగలిగినటువంటిది గాను వినగలిగినది గాను ఉన్నది. అన్య భాషల్లో క్రొత్త భాషల్లో మాట్లాడేటువంటి వారు అక్కడ ఉన్నారు. ఆనాడు మాట్లాడబడినటువంటి అన్య భాషలు క్రొత్త భాషలుగా వారికి ఉన్నాయి. క్రొత్త భాషలను మాట్లాడటం ఎలాగా వెంటనే మనకు ప్రశ్న వస్తుంది. ఇప్పుడు బాగానే ఉంది, మొట్టమొదటి మెట్టే అన్య భాషలు, మొట్టమొదటి మెట్టే కొత్త భాషలు అంటున్నారు. మరి ఎలా మాట్లాడాలి? హృదయము నిండి ఉండుటను బట్టి నోరు మాట్లాడుతుందంట. హృదయాన్ని నీ ఆత్మ నింపినప్పుడే, హృదయాన్ని ఆత్మ నింపినప్పుడే నోరు క్రొత్త భాషలు మాట్లాడుతుంది. హృదయం ఆత్మచేత నింపబడినప్పుడే నోరు క్రొత్త భాషలు మాట్లాడుతుంది. మత్తయి సువార్త 10:20లో మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కాదు. అర్థమైందా? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. ఎంతగా మనం క్రొత్త భాషలను మాట్లాడి ప్రభువుకు చోటిస్తామో, ఎంతగా మనం క్రొత్త భాషలను మాట్లాడి యేసుక్రీస్తు ప్రభు వారికి మనం చోటిస్తున్నామో అంతగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని త్రిప్పుతాడు, ఆయన మార్గంలో నడిపిస్తాడు, పరిశుద్ధ మార్గంలో విజయ మార్గంలో తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం సైకిల్ తొక్కేటప్పుడు చూడండి, హ్యాండిల్ ఉంటుంది కదా, ఆ సైకిల్ని తిప్పడానికి హ్యాండిల్ బార్ని వాడుతున్నాం, కారుని తిప్పడానికి స్టీరింగ్ వాడుతున్నాం, గుర్రాలను తిప్పడానికి కళ్ళు వాడుతూ ఉన్నాం, అలాగే నౌకలు ఓడలు తిప్పడానికి చుక్కాను వాడుతూ ఉన్నాం. మానవ జీవితాన్ని నాలుక నుండి వచ్చేటువంటి క్రొత్త భాషల ద్వారా త్రిప్పగలుగుతూ ఉన్నాం. ఆమేన్. జీవ మరణాలకు నాలుక వశం, సామెతల 18:21 మనం చదువుతూ ఉన్నాం. వింటున్నారా? మరణము జీవము నాలుక స్వాధీనంలో ఉన్నాయి. మరణాన్ని కలిగించు మాటలు మనం మాట్లాడగలుగుతాం, జీవాన్ని కలిగించే మాటలు మనం మాట్లాడగలుగుతూ ఉన్నాం, అపజయపు మాటలు మనం మాట్లాడగలుగుతూ ఉన్నాం, జయాన్ని కలిగించేటువంటి మాటలు మనం మాట్లాడగలుగుతూ ఉన్నాం. ఆత్మ ఎన్నడూ కూడా అపజయాన్ని గురించి మాట్లాడలేదు, అధైర్యము అవిశ్వాసం మాటలు మాట్లాడలేదు.
ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధత, విశ్వాసము, విజయము, బలముతో నిండిన మాటలే మాట్లాడుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆనాడు యెషయా దేవుని సన్నిధానంలో వచ్చినప్పుడు, వింటున్నారా? ఆనాడు యెషయా గారు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, నేను అపవిత్రమైన పెదవులు గల మనుషుడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నివసించుచున్నానని కేకలు వేశాడు యెషయా 6:5. చుట్టూ ఉన్నవారు అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడటం వలన ఆ అపవిత్రత యెషయా మీదకి దాడి చేసింది. వారు యెషయా జీవితాన్ని అపవిత్ర మార్గంలో త్రిప్పారు. అయితే ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని పరిశుద్ధపరిచి ప్రవక్తగా వాడుకునేటకు ఇష్టపడ్డాడు. ఆమేన్. మీరు అభిషేకంలో విస్తరించినప్పుడు ఆత్మ మీలో నివాసం చేస్తూ ఉన్నాడు. మీలో నుండి అన్య భాషలు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, మీలో నుండి చెప్పసఖ్యముగానటువంటి మూలుగులతో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రోమా 8:26 ప్రకారం. అన్య భాషల వరం అన్నది ప్రియులరా అన్ని వరాల్లో చిన్నది. అన్య భాషల వరం అనేటువంటిది అన్ని వరాల్లో చిన్నది. అన్య భాషల్లో మాట్లాడినప్పుడు పరలోక ద్వారాలు మనకు తెరవబడతాయి, క్షేమాభివృద్ధి కలుగుతుంది. అన్య భాషలు మాట్లాడిన కొలది ఇతర ఆత్మవరాలు కూడా మనలో క్రియ జరిగిస్తూ ఉన్నాయి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? సరే, నెంబర్ 1 మన మొట్టమొదటి మెట్టు ఏంటంటే క్రొత్త భాషలు మాట్లాడండి. రెండవ మెట్టు ఏంటంటే పైనుండి వచ్చు శక్తితో నింపబడాలి. ఎలా అంటే లూకాసు వార్త 24:49లో, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. హల్లెలూయా. పైనుండి వచ్చు శక్తి సాతానును జయించటానికి, బలహీనతలను జయించటానికి, మాంత్రికులకు సవాల్ చేయటానికి మీ సొంత బలం సరిపోదు. పైనుండి వచ్చు పరిశుద్ధాత్మ శక్తి మీకు కావాలి. అందుకనే జకర్యా గ్రంథం 4:7 మీ శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఆకాశ మండలం అందునటువంటి దురాత్మ సమూహాలతో మీకు పోరాటం కలదు. ఈ పోరాటంలో మీరు జయం పొందటానికి మీరు పైనుండి వచ్చేటువంటి శక్తిని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. ఆ శక్తిని ఎవరు కూడా జయించలేరు. మోషే తన సొంత బలాన్ని బట్టి కొందరు ఐగుప్తీయులను చంపాలనుకున్నాడు, చంపగలిగాడు. కానీ దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఫరో ఐగుప్తు సైన్యం అంతటిని కూడా ఎర్ర సముద్రంలో ముంచేశాడు, జల సమాధి చేశాడు సైన్యాన్ని అంతటిని కూడా, చేతికి మట్టి అంటకుండా. ఇజ్రాయేలు అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ ఉండగా వారి సొంత బలముతో భోజనాన్ని సంపాదించుకోలేకపోయారు. ఒకవేళ వాళ్ళు పూరేళ్లను పట్టుకొనడానికి ప్రయత్నించినట్లయితే ఎన్ని పూరేళ్లను పట్టుకోగలుగుతారు? ఎన్ని పూరేళ్ళు వాళ్ళు పట్టుకుంటారు వేటాడితేని? అయితే వారు ప్రభుపై ఆనుకునినప్పుడు ప్రతి ఉదయము మన్నా కురిసింది. లెక్కించలేనటువంటి పూరేళ్లు వారి పాళెంలో నింపబడ్డాయి. అది ఆత్మ ద్వారానే జరిగేటువంటి కార్యం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలో పైనుండి శక్తిని పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ పైనుండి శక్తిని తీసుకుని వస్తూ ఉన్నాడు. ప్రకృతికి మించినటువంటి ఆ బలము ద్వారా మనం ప్రభుకు ప్రతిష్ఠులుగా, సాక్షులుగా జీవిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి మీరు యెరూషలేములోను, యూదాయ, సమరయ దేశములందంతటా భూదిగంతాల వరకు నాకు సాక్షులయ్యిందరు. అపోస్తలుల కార్యాలు 1:8. సంసోను సామాన్యమైనటువంటి పురుషుడే, కానీ దేవుని ఆత్మ బలముగా దిగినప్పుడు ఆయనను బంధించిన త్రాడులన్నీ కూడా అగ్ని తగిలిన నూలు రీతిగా తెగిపోయి అంటండి. అంత మహత్తరమైనటువంటి శక్తి అతనిలోనికి వచ్చింది. సింహపు నోళ్లను చీల్చివేశాడు. గాడిద యొక్క పచ్చి తొడ ఎముకను తీసివేసి, ఆ పచ్చి తొడ ఎముకను తీసి 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చేశాడు దేవుని శక్తి చేత నింపబడినప్పుడు. ఆమేన్. గిద్యోని మీద దేవుని యొక్క ఆత్మ బలంగా దిగినప్పుడు 300 మందితో విస్తారమైనటువంటి మిద్యానీయుల మీద జయం పొందాడు.
ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడైనా కానీ ఆసక్తిగా ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్నిని రప్పించగలిగాడు. 450 మంది బయలు ప్రవక్తను హతమార్చేశాడు. మీకు పైనుండి వచ్చే శక్తి కావాలా? ఎస్, మనందరికీ పైనుండి వచ్చేటువంటి శక్తి కావాలి. వ్యాధులను ఎదిరించడానికి, మంత్రశక్తిని ఎదుర్కోవటానికి, యేసుక్రీస్తు ప్రభువు నిరూపించటానికి పైనుండి వచ్చేటువంటి శక్తి కావాలి. పైనుండి శక్తి మీ మీదకి వచ్చినప్పుడు జకర్యా 4:7 ప్రకారం ఏమవుతుందో తెలుసా? పిరికి ఆత్మ పారిపోతాడు. సింహం వలె ధైర్యంగా జీవించగలుగుతావు, ధైర్యంగా మారిపోతావు. గొప్ప పర్వతమా, నీవు ఏమాత్రపు దానవు అని సవాలు చేస్తున్నాడు ఇక్కడ జకర్యా గ్రంథం 4:7లో. ఈ బలంతో నింపబడినటువంటి అపోస్తలుడు నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనని చెప్పాడు ఫిలిప్పీ 4:13లో. ఇక్కడ నెంబర్ 1 క్రొత్త భాషలు మాట్లాడేటువంటి మెట్టు ఎక్కారు కదా. నెంబర్ 2 పైండు వచ్చేటువంటి శక్తితో నింపబడ్డారు, 2వ మెట్టు ఎక్కేశారు. 3వ మెట్టు కాడిని విరగ్గొట్టాలి. కాడిని విరగ్గొట్టుకోండి, కాడిని విరగ్గొట్టుకోండి. ఏంటి బ్రదర్ ఈ కాడిని విరగ్గొట్టుకోవడం అంటేని? యెషయా గ్రంథం 10:27 చూసినట్లయితే, ఆ దినమున మీ భుజముల మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున, ఇది అర్థం కాదు మనకి. బలిసినందునేంటి? ఈ మాట మన ఊరిలో వాడామనుకోండి, బాగా బలిసిపోతున్నాం అంటే కోపడతారు, కొడతారు కూడా. ఇక్కడ నీవు బలిసినందున అంటే అర్థం ఏంటంటే అభిషేకము వలన ఆ కాడి విరగొట్టబడును. ఆమేన్. యెషయా గ్రంథం 10:27. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఆ దినమున నీ భుజబలము మీద నుండి, యెషయా 10:27, అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున అంటే నీవు అభిషేకము వలన ఆ కాడి విరగొట్టబడుతుంది. అభిషేకం వలన. ఆమేన్, 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 ఆమేన్. కొన్ని సంవత్సరాల నుండి వెంటాడుతున్నటువంటి వ్యసనాలు, బానిసత్వం ఆత్మాభిషేకం వలన విరగొట్టబడుతుంది. ఎంతో కాలంగా ఉన్న త్రాగుడు, వ్యభిచారము, ధూమపానము, ఇంకా ఎడిక్షన్ చాలా ఉంటాయి. కొన్ని బయటపడాలనుకుంటున్నానండి, కానీ అవ్వట్లేదు. దేవుని ఆత్మాభిషేకం విరగొడుతుంది ప్రియులారా. కాడి అనేటువంటిది పాపపు బంధకాన్ని సూచిస్తూ ఉంది. అలవాటు చెప్పిన ఎద్దులు బండి కాడి క్రింద తలపెడుతూ ఉంటాయి. మీరు గమనించారు ఎప్పుడన్నాను? నేను చూశాను ఎడ్ల బండి గురించి తెలిస్తే, ఆ కాడి ఇలా అనేసరికి ఆటోమేటిక్గా వెళ్ళి తలకాయ దాని కింద ఎట్టేస్తుంటుంది ఎద్దు. అపవాదిగాడి యొక్క పాపపు ఇచ్చ అనేటువంటి బానిసత్వం క్రింద మనుషుడు తానే వెళుతున్నాడు, పాపపు భారాన్ని మోస్తూ ఉన్నాడు. సాధారణంగా ఆటగా ప్రారంభించేటువంటి చెడు అలవాట్లు రాను రాను భయంకరమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తూ ఉన్నాయి. కొంచెం కొంచెంగా ప్రాణాన్ని పీల్చివేస్తూ ఉన్నాయి. వ్యాధి, శాపమంతా కూడా సాతానుగాడి కాడలే. వింటున్నారా? వ్యాధి, శాపమంతా కూడా సాతానుగాడి కాడే. ఆ కాడి కిందకి నువ్వు వెళ్ళిపోతున్నావు. అదే కదా, చాలామంది నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, సమస్య ఉంది, ఆటోమేటిక్గా దాని కిందకి వెళ్ళిపోతున్నాను. లేదు అని చెప్పాలి, నేను రాను ఈ కాడి కిందకని చెప్పాలి, ఈ కాడికి నాకు సంబంధం లేదని చెప్పాలి. అంతేగాని నాకు ఈ సమస్య ఉంది, ఈ నొప్పి ఉంది, ఆ బాధ ఉంది, ఇది ఉంది, నువ్వు వెళ్ళిపోతున్నావు తల ఉంచేస్తున్న తన దగ్గరికి. నేను తల వంచను, ఈ నొప్పితో నేను బాధపడను, ఈ సమస్యతో నేను బాధపడను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ కాడిని విరగొడుతున్నాను నేను. ఉందా? మాట్లాడరు, ఇట్లా మాట్లాడరు. కానీ నాకు ఈ షుగర్కి ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఈ సమస్యకి ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఈ సమస్య నేను అనుభవించాలి అని చెప్పి దాన్ని ఆ కాడి కిందకి వెళ్ళిపోతున్నారు. ఆ బానిసపు కాడి కిందకి వెళ్ళిపోతున్నారు. ఆ సమస్యల కాడి కిందకి వెళ్ళిపోతున్నారు. నజరేయుడైన యేసు నామమున ఈరోజు ఆ కాడిని విరగొట్టండి ప్రియులారా. కాడిని విరగొట్టండి, విరగొట్టుకోండి.
ఈ కాడులను విరగొట్టడానికి ఒకే ఒక మార్గం ఆత్మాభిషేకమే. ఎంత ఘోరమైన పాపపు అలవాటైనా సరే, ఎన్ని సంవత్సరాలు మనం దానికి దాసులైనా సరే, ఆత్మాభిషేకం ద్వారా దానిని మనం విరగొట్టగలుగుతూ ఉన్నాం. ఆమేన్. ఒక విద్యావంతుడు, ధనికుడైనటువంటి వ్యక్తి దైవ సేవకుని కలుసుకొని తన బలహీనతల గురించి వివరించాడంట. వింటున్నారా? విద్యావంతుడు, ధనవంతుడు ఒక పాస్టర్ గారిని కలుసుకొని ఆయనకున్నటువంటి బలహీనతలన్నిటిని వివరించాడంట. నేను పదే పదే పడిపోతున్నాను, మరలా లేచినా కానీ మరలా పడిపోతున్నాను, పలానా పాపం నుంచి నేను విముక్తి పొందలేకపోతున్నాను, అది విడిచిపెట్టాలనుకుంటున్నాను, దాంట్లో నుంచి బయటకు రావాలనుకుంటున్నాను, వస్తున్నాను కానీ మళ్ళీ వెళ్ళిపోతున్నాను అని తన యొక్క ఆవేదనను వ్యక్తపరిచాడంట. వింటున్నారా జాగ్రత్తగాను? అప్పుడు ఈ దైవ సేవకుడు ఏం చేశాడంటే ఆయనకి యెషయా గ్రంథం 10:27 చూపించాడంట. అభిషేకం వలన కాడి విరగొట్టబడును. ఆమేన్. అయ్యా, ఈ కాడి కింద నా తల ఆటోమేటిక్గా పెట్టేస్తున్నాను, ఏదోలా విడిపించుకుని బయటకు వస్తున్నాను, కానీ తెలియకుండా మళ్ళీ ఆ కాడి కిందకి వెళ్ళిపోతున్నాను, తెలియకుండా మళ్ళీ సమస్య కిందకి వెళ్ళిపోతున్నాను, తెలియకుండా ఆ బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నాను. ఇదిగో త్రాగుడు విడిచిపెట్టేశాను అని వచ్చేస్తున్నాను, కానీ తెలియకుండా మళ్ళీ త్రాగుడు బానిస అయిపోతున్నాను. ఆ యొక్క వ్యభిచారం, ఆ యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్ విడిచిపెట్టేశాను అని బయటకు వచ్చేస్తున్నాను, కానీ తెలియకుండా మళ్ళీ అందులోకి వెళ్ళిపోతున్నాను. మీలో చాలామందికి కొన్ని ఎడిక్షన్స్ ఉన్నాయి, అవి పైకి చెప్పుకోలేరు, కానీ విడిచిపెట్టేద్దారని మనసు ఉంది, విడిచిపెట్టేసినట్టు విడిచిపెట్టేస్తున్నారు కొన్నిసార్లు, కానీ మళ్ళా తలకాయ పెడుతున్నారు అందులోకి వెళ్ళి. మరి అప్పుడు ఏం చేయాలంట? ఈ పాస్టర్ గారు చూపించాడంట. యెషయా 10:27 పట్టుకోండి. ఏమన్నా తెలుసు అక్కడ? అభిషేకము వలన కాడి విరగొట్టబడుతుంది, అభిషేకం వలన కాడి విరగొట్టబడుతుంది, అభిషేకం వలన కాడి విరగొట్టబడుతుంది. ఆమేన్. ప్రతి ఉదయం కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థించండి ప్రియులారా, మీ కాడి విరగొట్టబడును అని చెప్పి ఆ దైవ సేవకుడు హామీ ఇచ్చి పంపించాడంట. ఆ ధనవంతుడు అలాగే చేశాడంట. ప్రతిరోజు కూడాను ఆ ధనవంతుడు అలాగే చేశాడంట. ఎలా చేశాడు అంటే ప్రతి ఉదయం కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థించేటువంటి వాడంట. అలా ప్రార్థించగా హల్లెలూయా సంపూర్ణమైన విడుదల పొందుకున్నాడంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు నీ సమస్య ఏదైనా సరే దేవుని ఆత్మచేత నింపబడి ప్రార్థించినట్లయితే అభిషేకం వల్ల నీ కాడి విరగొట్టబడుతుంది. నీ అప్పుల కాడి, నీ అనారోగ్యం కాడి, నీ అంధకార కాడి, నీ సమస్యల కాడి, హల్లెలూయా, నీ నిరుద్యోగ కాడి, నీ యొక్క వివాహం జరగకుండా ఉన్నటువంటి కాడి అన్నీ విరగొట్టబడతాయి నువ్వు నమ్మినట్లయితే. చివరిగా మరి 4వ మెట్లోకి వచ్చేసాం. 3 మెట్లు ఎక్కారని నేను నమ్ముతున్నాను. మరి ఇంకా 4వ మెట్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి మళ్ళీ ఈ 4 మెట్లు నేను వివరిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 మెట్టి క్రొత్త భాషలు మాట్లాడండి. 2వ మెట్టు పైనుండి వచ్చే శక్తితో నింపబడండి. 3వ మెట్టు కాడిని విరగొట్టుకోండి. 4వ మెట్టు ఎండిన ఎముకలను బ్రతికించండి. ఎండిపోయినటువంటి ఎముకలను బ్రతికించండి. రోమా 8:11 మృతులలో నుండి యేసును లేపినటువంటి వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి యేసుక్రీస్తును లేపినటువంటి వాడు చావునకు లోనైనటువంటి మీ శరీరాన్ని కూడా మీలో నివసించుచున్నటువంటి తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమేన్. రోమా 8:11 మృతులలో నుండి యేసును లేపినటువంటి వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి యేసుక్రీస్తును లేపిన వాడు చావునకు లోనైనటువంటి మీ శరీరాన్ని కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. ఆమేన్. ఆమేన్. నమ్ముతున్నారా? మృతులలో నుండి యేసును ఎలాగూ లేచాడు, మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువు ఎలా లేపబడ్డాడు? ఆత్మ ద్వారానే ఆయన లేపబడ్డాడు. అవును ప్రియులారా, అభిషేకం బ్రతికిస్తూ ఉన్నది, అభిషేకంలో బ్రతికించే శక్తి ఉన్నది. ప్రభు రాకడలో సమాధుల్లో ఉన్నవారు దైవ కుమారుని స్వరం విని లేస్తారు. అవును, ఆత్మ బ్రతికిస్తాడు. 1 తెస్సలోనికీ 4:14 చూసినట్లయితే యేసు మృతి పొంది తిరిగి లేచాడు. హల్లెలూయా.
అలాగే నీవు కూడా ఈ రోజున 1 తెస్సలోనికీయులకు 4:14 ప్రకారం యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుని ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఆమేన్. 1 కొరింథీ 15:51-52 చదివినట్లయితే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనం మార్పు పొందుదుము. హల్లెలూయా. ఈ అభిషేకాన్ని బట్టి ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని సవాలు చేసి మరణాన్ని విజయంగా మృంగివేయబడుతుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యోబు గ్రంథం 19:25-26 మనం చదివినట్లయితే, యోబు భక్తుని గమనించినట్లయితే యోబు భక్తిలో అభిషేకం ఉన్నది కాబట్టి ఇట్లా అంటూ ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఇలాగూ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను నా దేవుని చూస్తాను. ఆమేన్. యోబు గ్రంథం 37:6 చూసినట్లయితే, ఎండిన ఎముకలు బ్రతికింపబడుటకును. వింటున్నారా? ఎండిపోయిన ఎముకలు బ్రతికించబడటాన్ని గురించి దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకు చూపించాడు. యెహెజ్కేలు గ్రంథం 37:6 చూసినట్లయితే, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. హెబ్రీ పత్రిక 11:22 చూసినట్లయితే, ఆ దర్శనము యోసేపుకుండెను గనుక మరణమునకు మునుపు విశ్వాసంతో తన ఎముకలను గురించి ఆజ్ఞ ఇచ్చాడు. హెబ్రీ 11:22, ఆదికాండం 50:25 చూడొచ్చు మీరు. ఎండిన ఎముకలు బ్రతికించబడి గొప్ప సైన్యంగా, దేవుని సైన్యంగా మార్పు చెందేటువంటి సమయం వస్తున్నది, వచ్చేసిన్నది. సైన్యముగా ప్రభువుని ఎదుర్కొన వెళ్ళదు మనమంతా కూడాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని అపరిమితమైనటువంటి ఆశీర్వాదంతో నింపబడాలి మనమంతా కూడాను. మన దేశమందలి 100 కోట్లకు పైన ఉన్నటువంటి ఎండిన ఎముకలను మనం బ్రతికించాలి. అవును ప్రియులారా, మీరు లేచి ప్రకాశించేటువంటి సమయం ఇప్పుడే వచ్చింది. హల్లెలూయా. మీరు లేచి నిలబడి ప్రకాశించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 4 మెట్లు ఎక్కి ప్రకాశించడానికి మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.